ఈరోజు అయితే నేను మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. దానికోసం పెద్ద సైజులో ఉన్న మస్క్ మిలాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. ఇవైతే 2 కప్పుల వరకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ ఫ్రూట్ టేస్ట్ని బట్టి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక 1/2 కప్పు పడుతుంది. వీటితో పాటు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పాన్ వేడవగానే కర్బూజా గుజ్జంతా వేసేసుకోవాలి. ఈ కర్బూజా ప్యూరీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడాలన్నమాట. ఇదైతే బాగా ఉడికేసింది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ వేరొక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలన్నీ కూడా బాగా మరగాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. రెండు 3 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను. కావాలంటే ఛానల్లో చెక్ చేయండి. కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పాలన్నీ 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నేను పాలల్లో ఉన్న మీగడ వేసేసుకుంటున్నాను 2-3 స్పూన్లు. ఇప్పుడు కార్న్ఫ్లోరు మిల్క్ పౌడర్ కలుపుకున్నాం కదా, పాలల్లో ఇదంతా వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నదంతా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ కర్బూజా గుజ్జు కూడా వేసేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం కలర్ ఏం యూజ్ చేయలేదు, అయినా కూడా చాలా బాగా వచ్చింది. కొన్ని గ్లాసెస్లోనూ కొన్ని చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి, వాటిలో కూడా వేసేసుకుంటాను.
ఇలా అన్నీ కూడా కింగ్ ర్యాప్ చుట్టేసుకోవాలి. వీటికి సన్నగా బెజ్జం చేసేసుకొని స్టిక్ పెట్టేసుకోవాలి. వీటన్నిటిని కూడా డీప్లో పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకుంటే రెడీ అయిపోతాయి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఈ విధంగా వచ్చిందనమాట. నేను తీసేలోపే 2 ఐస్ క్రీమ్స్ అనేవి అయిపోయినాయండి. పర్ఫెక్ట్గా వచ్చినాయి. చాలా క్రీమీగా చాలా బాగా వచ్చినాయి. ఒక్క నిమిషం చల్లని వాటర్తో పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందండి.